హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. పొద్దున్న మార్నింగ్ 5:30 చేసి అంతా క్లీన్ చేసుకుని ముగ్గు రాత్రి పెట్టేసాను. అంతా తుడిచేసుకుని ఒక లైన్ని పిల్లలకి వంట చేస్తున్నాను. స్నానం చేయకుండా బ్రషింగ్ చేస్తాను, వంట చేస్తున్నాను. వంట వచ్చి రైస్ పెడుతున్నాను. గ్యాస్ అయి క్లీన్ చేసి రైస్ పెడుతున్నాను. రైస్ ములక్కడ కర్రీ వండుతున్నాను. ఇవాళ ములక్కడ పులుసు పెడదామని, పిల్లలకి ఇష్టం, పిల్లలు తింటారు ఇష్టంగానని బాక్స్ ఇలా పాప లేకపోతే బాబుని కొడుతున్నాను. పాపకి ఒంట్లో బాగాలేదు, కాలు దెబ్బ తగ్గుతున్నారు, లేకట్లేకపోతుంది. బాబుకి ములక్కడ కర్రీ వేసేసాను. అది మగ్గుతున్నాయి, ఉడికి ముక్కలు అయింది. రైస్ కూడా ఉడికిపోయింది చూడండి. ఇలాగా బట్టలు అవన్నీ ఉతుకుతామని బట్టలు ఉతికేసి మగ్గుతూ ఉంటుంది. బట్టలు వాష్ చేద్దాను. బట్టలన్నీ వాష్ చేస్తున్నాను. కుళాయి కూడా వచ్చేసింది. ఇలాగే పని అంతా చక్కబెట్టి వంట ఇలాగ అవుతుంది. గ్యాస్ మీద కదా గోవా వంట చేద్దామని అన్నీ చేస్తాను. వంట చేస్తాను. టిఫిన్కి చట్నీ ఫ్రై చేస్తాను. అవన్నీ చట్నీ చేద్దామని పాప తిందో చట్నీ లేకపోతే మా అత్తగారికి వాళ్ళ టిఫిన్ ఎత్తాలి, వాళ్ళకి కూడా చేసేస్తే చట్నీ వేసేయాలి కదా. అందుకని గోవా చట్నీ చేస్తున్నాను. చట్నీ చేసి పక్కన పెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టేసి బాబు కోసం కట్టేసాను. బొమ్మట కావాలని బొమ్మ ఎట్టేసి క్యారేజీకి బాక్సులు పెట్టాను. లంచ్ బాక్స్ బాబుకి లంచ్ బాక్స్ పెట్టేసి బొమ్మట అయిపోతుంది. బాదం బుక్కలు బొమ్మట వేసి ఇచ్చేసాను. బట్టలు ఆరేస్తాను. గిన్నె బట్టలు తోటలు ఎక్కడ ఆరేయాలి అక్కడ ఆరేసి గొప్ప దేవుడికి కావాల్సిన గుడికి వెళ్దామని అనిపిస్తాను. గుడికి పూజకి కొబ్బరికాయలు వేసుకుని గడపలన్నీ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని గడపలకి ముగ్గులు పెట్టుకుని అవన్నీ చేసుకుని ఇంట్లో దీపారాధన, బయట తులసం కాడ దీపారాధన చేసుకుని మల్లవారం అనిపిస్తాను. గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వచ్చేసాను. వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ కుడుములు వేద్దామని కుడుములకి రెడీ చేస్తాను. అంతాను మాకు కుడుములు వేసుకుంటారు. మీకు ఏం వేసుకుంటారు చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎవరు కామెంట్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అందులో కుడుములు వేస్తున్నాను. కుడుములు ఈ పొట్టు రవ్వతో వేసాను. బాగా వచ్చింది. ఇడ్లీ రవ్వతో చాలా బాగా వచ్చింది. కొబ్బరికాయ వేసి ఎలా ఉందో చెప్పండి. అయిపోయింది. అది వేస్తాను. ఇక ఆవిరి మీద పెడుతున్నాను. ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.